BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చీకటి ఒప్పందాలతో రాయలసీమకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. సీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై అక్కస్తో వ్యవహరిస్తున్నారని, శ్రీశైలం అంశంలో కూటమి ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. మన యొక్క రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 800 అడుగులు డ్యాంలో 800 అడుగులు నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా 3 టీఎంసీలు చెప్పున డ్రా చేయాలనే ఉద్దేశంతో పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో మరి 2020 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కూడా మరి చాలా వరకు కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. మరి కేసు వేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో ఏదో విధంగా ఖచ్చితంగా రాయలసీమకు న్యాయం చేయాలి, రాయలసీమ ప్రజలు కూడా చాలా వరకు నష్టపోయినారు. మన జిల్లాలో ఈ యొక్క రాయలసీమ జిల్లాలోనే శ్రీశైలం డ్యామ్ ఉంది. శ్రీశైలం కోసం భూములు ఇచ్చిన వాళ్ళు నిర్వాసితులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రాయలసీమకు న్యాయం చేయాలి, తాగునీటికి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా కూడా అడ్డుకుంటారు. ఈరోజు ఆఖరుకు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కైపోయి ఈరోజు మన యొక్క రాయలసీమ యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఓటేశారు, ఈరోజు దాదాపు 52 సీట్లలో దాదాపు 90% తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇచ్చినప్పటికీ కూడా మరి రాయలసీమ మీద కనీసం మరి ఆ యొక్క కృతజ్ఞత కూడా చూపకుండా ఈరోజు రాయలసీమ ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శ్రీశైలంలో దాదాపు 881 అడుగుల ఎత్తులో మరి నీళ్లుంటే మరి ప్రతి కూడా తాకట్టు పెట్టి ఇంత విధంగా మోసం చేస్తారా? మరి ఇంతమంది రాయలసీమలో అధికార పార్టీలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా మరి గాడిదలు కాస్తా ఉన్నారా? కనీసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అయ్యా మేము ఈ రాయలసీమ ప్రాంతాల్లో మమ్మల్ని ఎమ్మెల్యేగా మంత్రులుగా మరి ప్రజలు ఎన్నుకున్నారు, మరి మీరు మా యొక్క ప్రయోజనాలు పెడితే మేము తలెత్తుకు తిరగలేమని చెప్పి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురావాలా? అటువంటిది ఎవరు కూడా కనీసం ఇంతవరకు మాట్లాడిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా కనపడడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మన యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఇద్దరు కుమ్మక్కై ఆపేసినారో దాన్ని మళ్లీ అన్ని అనుమతులతోటి
తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేసి రాయలసీమ యొక్క ప్రయోజనాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను.